రవీందర్ నిన్న అమరావతిలో రైతులు మేమని చెప్పి వైసీపీ మీద ఏదైతే దాడి చేశారో ఆ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏమిటనేది మీకు చూపించేటువంటి ప్రయత్నం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిట్టా మొత్తం బయటికి తీసింది. లోకేష్ గారు మాట్లాడిన కొన్ని గంటల తర్వాత ఆ జరిగినటువంటి పరిణామాలు, అక్కడ ఎవరెవరు ఉన్నారని, ఆ తర్వాత హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి మాటలు, చాలా విషయాలు బయటకు వచ్చినాయి. చాలా ఎవిడెన్స్, వీడియో ఎవిడెన్స్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఏదైతే అమరావతి రైతులు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మా సమస్యల పరిష్కారం కావాలంటే మీరే ఏకైక మార్గం అని చెప్పి రైతులంతా కూడా జగన్ గారిని కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వారి సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి రైతు పరిరక్షణ కమిటీ అని ఒకటి వేయడం జరిగింది. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, దారుణం ఏంటంటే వాళ్ళ బాధ వర్ణాతీతం. అక్కడ ఉన్నటువంటి రైతులది, ఒక మహిళకి క్యాన్సర్ వచ్చిందంటే మహిళా రైతుకి క్యాన్సర్ వచ్చినా కూడా ఈ భూములు ఇవ్వాలని చెప్పి, ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వాలని చెప్పి టార్చర్ పెడతా ఉంటే నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉందంట. మరొక మహిళ తన ఆడపిల్లలకు పెళ్లిళ్ళ కింద పొలాలు ఇస్తారు కదా, ఆ ఇచ్చినటువంటి వాటిని వారికి తెలియకుండా ఇవ్వమని చెప్పి టార్చర్ పెడతా ఉన్నారంట. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. ఇట్లా పొలాలు ఇవ్వనటువంటి వాళ్ళ పొలాల్లోకి నీళ్లు పంపడం, ఇట్లా ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి, వారి తరఫున పోరాటం చేయాలి కాబట్టి, వాళ్ళంతా కలిశారు కాబట్టి సమస్య పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో నిన్న పెనుమాకల పర్యటన నిమిత్తం పోవడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఆ ప్రశాంతమైనటువంటి అమరావతిలో రైతులు సంసిద్ధంగా ఉన్నారు భూములు ఇచ్చే దాంట్లో, కాబట్టి వీళ్ళు వచ్చేదో గొడవలు సృష్టించాలని మాట్లాడుతున్నారు. ఈ అమరావతి మాది అని మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా మీది అవుతుందండి అమరావతి మీది? అక్కడ ఉన్నటువంటి రైతులే బాధపడుతున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి రైతులే ఏడుస్తున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి రైతులే మా తరఫున పోరాటం చేయాలని చెప్పి వాళ్ళు ప్రశ్నించినప్పుడు, వాళ్ళ కోసం వీళ్ళు వెళ్ళినప్పుడు, గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తే పసుపు నీళ్ళు చల్లారు. ఆ తర్వాత ఏమైంది, పూలు చల్లాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు కూడా అదే రకంగా చేస్తూ ఉన్నారు. ఆ రైతుల కన్నీరు, ఆ ఉసురు ఊరికే పోదు కదా. సో ఇట్లా అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళు వైసీపీ అక్కడికి వస్తే నిజాలు బయటకు వస్తే అనే ఉద్దేశంతో దాడులు చేయడం జరిగింది. వీళ్ళు ఏమంటారు, ఇక్కడ దాడులు చేసింది రైతులు అంటారు. పోనీ నిజంగానే రైతులు ప్రశాంతంగా ఉంటే, వాళ్ళకు వైసీపీ రావడం ఇష్టం లేకపోతే వాళ్ళు అసలు కలవరు కదా. వైసీపీ జగన్ గారిని వెళ్ళి ఎందుకు కలుస్తారు? పోనీ ఇక్కడ దాడులు చేసింది ఎవరైనా రైతులే అంటే రైతులు కూడా కాదు. పోనీ వాళ్ళు ఏమైనా పొలాలు ఇచ్చినారు అమరావతి కంటే, పొలాలు కూడా ఇచ్చిన వాళ్ళు కాదు. అట్లాంటప్పుడు మీ అమరావతి ఎందుకు అవుతుంది? మీరు పొలాలు ఇచ్చి, మేము పొలాలు ఇచ్చినాం, మాకు ఇష్టపూర్వకంగా ఇచ్చామని చెప్పి ధైర్యంగా మీరు నిలబడి వాళ్ళ పర్యటన అడ్డుకొని ఉంటే మీరు చెప్పింది నిజం అవుతుంది. కానీ జరిగింది అది కాదు. ఏం జరిగిందని ఒకసారి చూడండి. ఫస్ట్ చిన్నబాబు గారు ఏం మాట్లాడారో చూడండి. కూటమికి చెందిన శాసనసభ్యులు కొన్ని విషయాల్లో అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని నా దృష్టికి వచ్చింది. నేను కొంత డైరెక్షన్ వేదికమైన నా పెద్దలకి ఇచ్చాను. 24 గంటల్లో అది సరిదిద్దే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. ఎవరైనా బహిరంగంగా ఈ రకంగా మాట్లాడొచ్చా? అధికారులు దురుసుగా ఎక్కడ కానిస్టేబుల్ మీద, అధికారుల మీద మొన్న తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ ఉంటే నేను టీడీపీ అని చెప్పి పోలీసుల మీద దాడి చేసినటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రకంగా మాట్లాడితే ఇంకా రెచ్చిపోయి దాడులు చేయరా? చేస్తారు. ఎందుకు? ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి. అది పైగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చూడండి. చూడండి, తప్పులు జరుగుతాయి, జరిగినప్పుడు మనకు చెప్తాలో తప్పు లేదు, సరిదిద్దుకుంటాం. అలానే ఒక తప్పు జరిగితే దొంగ కేసులు పెడితే మటుకు ఇక్కడ ఊరుకునేదానికి మీ లోకేష్ సిద్ధంగా లేడని. ఇది ఎవరైనా సరే ప్రపంచంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ రకంగా మాట్లాడతారా? తప్పు చేస్తే కేసులు పెట్టొద్దని చెప్తా ఉన్నారు. కాబట్టి కేసులు పెడతలేరు వీళ్ళు తప్పు చేసినా కూడా. అందుకే వీళ్ళు మేము ఏం చేసినా ఏమన్నారనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే చూడండి, దాడి జరిగింది. కానిస్టేబుల్కి రాయి తగిలిందంటే తగిలితే ఏంటి అని అడుగుతా ఉన్నాడు. జీప్ ఎక్కించారంటే ఎక్కట్లా, ఆ ఎవరు అనేది కూడా చూపిస్తా, ఆ వ్యక్తి ఎవరనేది. ఈ వ్యక్తే. ఆయన రాజధానికి ఏం భూములు ఇవ్వలేదు దాడి చేయడానికి. చూపిస్తాను అతను ఎవరనేది. ఇంకో వీడియో క్లిప్పింగ్లో చెప్పి ఇక్కడ రాయి తీసుకొని వెహికల్ మీద దాడి చేస్తున్నది. ఒక ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నటువంటిది. అది ఆల్రెడీ పగలు కొట్టేసింది విజువల్. ఇది రే అంబటి గారు రారా నా కొడక, బూతులతో రెచ్చిపోయిన టీడీపీ మహిళా నేత, పచ్చి బూతులతో రెచ్చిపోయిన టీడీపీ
అంబటి ఇంటి వద్ద రెచ్చిపోయిన మహిళలు, ఇది చూడండి, అంబటి ఇంటి దగ్గర గేట్లు ఎక్కి ఈ రకంగా చేస్తున్నారు. ఈ రాళ్ళు వేసినటువంటి దృశ్యాలు మీకు వీడియో క్లిప్పింగ్ కూడా చూపిస్తా. అక్కడ దాడి చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారితో సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటో. ఈయన రైతు అంట, ఈయన భూములు ఇచ్చారా? లేదు. ఏమంటున్నారంటే మట్టి మాఫీ చేసే వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఓ ఈయన పెంచలయ్య అనుకుంటా. ఎంత ఆత్మీయంగా ఉన్నారో చూడండి, ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది చూడండి. ఈ వ్యక్తులే. ఓకే, ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ వెళ్ళి టీడీపీ పార్టీ లీడర్లు ఆ గాయపడినటువంటి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి పోలీసు చిన్న తంబి ఈయన పైన దాడి జరిగింది. వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఆయనను పరామర్శిస్తారు. దాడి చేసింది వీళ్ళే, పరామర్శించేది వాళ్ళే. మరి వీళ్ళు ఏదైనా జరిగితే అరెస్ట్ చేస్తూ ఉంటారు కదా, కోడిని కోస్తే కేక్ కట్ చేస్తే. మరి ఆ వ్యక్తి ఎవరైనా వీడియో ఫుటేజ్ సహా వైసీపీ బయట పెట్టింది. అన్ని విజువల్స్ ఎవరెవరు ఏ రకంగా దాడి చేశారు ఏంటన్నది క్లియర్గా బయట పెట్టింది. మరి అరెస్ట్ చేయాలి కదా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే చిన్నబాబు గారు చెప్పారు కాబట్టి అరెస్ట్ చేయరు. ఒక్కసారి మేడం గారు ఏం మాట్లాడారు కూడా అంటే రౌడీలు ఎంట పెట్టుకుని అమరావతి రైతులు కొంతమంది ఉన్నారు. ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కాదు అని కూడా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కావాలని వాళ్ళ మీద రౌడీయిజం చేయడానికి వాళ్ళు రౌడీలు ఎంట పెట్టుకుని వెళ్ళారు. అంటే రౌడీలు ఎంట పెట్టుకుని అమరావతి రైతుల మీద రౌడీయిజం చేయడానికి కదా ఈరోజు వెళ్ళి తిరిగి వాళ్ళేదో రైతులేదో తప్పు చేశారన్నట్టుగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఒక కానిస్టేబుల్కి కూడా గాయాలని, అంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు అంటే వీళ్ళు రెచ్చగొట్టుకునే దౌరంలో వెళ్ళెత్తే పరిస్థితులు అలాగే ఉంటుంది. అక్కడ అమరావతి రైతులు కడుపు మంట అండి ఈరోజు. అంటే విషయం ఏంటంటే అసలు ఏం జరిగిందనేది డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా వాళ్ళ దగ్గర పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఈ వెనకాతలు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో కూడా అందులో కూడా తెలిసిన క్లియర్గా ఉంది. అందులోని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎంక్వైరీ చేస్తాం. ఈరోజు పబ్లిక్ని కూడా కావాలని చెప్పి టీడీపీ కార్యకర్తలకు పేరు చెప్తారా? అమరావతి రైతులు వాళ్ళందరూ అమరావతి రైతులు. ఒకవేళ నిజంగా వాళ్ళు భూములు ఇచ్చింటే, రాజధాని కనుక భూములు ఇచ్చింటే ఇప్పుడు మేడం గారు మాట్లాడారు కదా, ఇదే ప్రెస్ మీట్ పెట్టిగో పలానా రైతు, పలానా నాగరాజు, పలానా ముమ్మిడి సత్యనారాయణ, పెంచలే వీళ్ళు రైతులు వీళ్ళు అమరావతి రాజధానికి భూములు ఇచ్చారని చెప్పి డీటెయిల్స్ ఏమైనా ఉంటే చూపిస్తే నిజంగా వైసీపీ తప్పు అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. రౌడీ మూకల్ని వైసీపీ తీసుకెళ్ళిందంట. ఎక్కడ తీసుకెళ్ళింది వాళ్ళని చూపించవచ్చు. మరి వైసీపీ అన్న ఇగో దాడులు చేసింది వీళ్ళు మీ వాళ్ళు అని చెప్పి వాళ్ళు విజువల్స్ చూపించారు, ఆధారాలు చూపించారు, వాళ్ళు భూములు ఇవ్వలేదని చూపించారు. ఆ సంబంధం లేని వ్యక్తులు ఎందుకు వచ్చారని అడుగుతా ఉన్నారు. మమ్మల్ని మీ రాజధాని కాదు మీ అమరావతి కాదని మీరు అంటున్నారు కదా, మేము రైతులు పిలిస్తేనే మేము వచ్చాం కదా, మరి ఆ రైతులుగా అనే వ్యక్తులు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తాం. దానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము అక్కడికి వెళ్తున్నామని చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని వైసీపీ ఏదైతే చెప్పిందో అది నిజం అనుకోవడానికి 100-200% అవకాశాలు ఉన్నాయి. మేడం గారు మాట్లాడిన తర్వాత పూర్తి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే ఏమున్నాయి? దాడి జరగడం కోసం సహకరించడం కోసం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్టుగానే భావిస్తూ ఉన్నారు ఇక్కడ పబ్లిక్ని ఏదో తప్పుదో పట్టించాలని వైసీపీ చేస్తుందంటే పబ్లిక్ అర్థమైపోయింది. నిజంగానే రైతులు వ్యతిరేకిస్తే రైతులు ఎందుకు వచ్చి కలుస్తారనేది ఒక ప్రశ్న. మరి దీన్ని మర్చిపోయి వీళ్ళు ఎట్లా మాట్లాడతారు చెప్పండి? అక్కడ రైతులు పిలవకుండా ఉంటే వీళ్ళు సొంతంగా పోయి ఉంటే ఇది గుండాయిజం రౌడిజం అనుకోవచ్చు. కానీ లేదు కదా, జగన్ గారికి కలిసిన తర్వాతే వాళ్ళు ఇబ్బందులు చెప్పిన తర్వాతే పైగా ఈ రైతులందరూ కూడా మరి ఉండవెల్లిలో ధర్నా కూడా చేశారు. కొంతమంది రైతులు మేము ఇవ్వము, ఇట్లనే చేస్తే చాలా సీరియస్గానే అడుగులు వేస్తామని చెప్పి వాళ్ళు హెచ్చరికలు కూడా చేస్తారు. దాని సంగతి ఏంటి? దాని గురించి ఎందుకు మాట్లాడరు? తప్పు ఇప్పుడు జరిగిపోయింది, దాడి చేసినట్టు క్లియర్గా ఉన్నాయి విజువల్స్. ఎందుకని వాళ్ళ మీద కేసులు పెట్టరు? ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ నారా లోకేష్ గారు కానీ వంగలపూడి అనిత గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ వీళ్ళు ఎవరు కూడా బాధ్యతతో మాట్లాడడం లేదు. వీళ్ళకి కావాలని రెచ్చగొట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం, అంటే వాస్తవాలు బయటికి రాకుండా కప్పిపుచ్చేందుకు చేసిన ప్రయత్నం. దానికి సాక్ష్యాలు ఇవే.